ఎస్ఎస్బి సహస్ర సింబల్. ఈ ఎస్ఎస్బి డీజీ డైరెక్టర్ జనరల్గా సంజయ్ సింఘాల్ నియామకం జరిగింది. అయితే ఎస్ఎస్బిని 1963వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ ఎస్ఎస్బి అనేది హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసేటటువంటి ఒక సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్. దీని యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే భారతదేశానికి సరిహద్దులుగా ఉన్నటువంటి నేపాల్ మరియు భూటాన్ సరిహద్దు ప్రాంతాల్లో కాపలా కాయడమే దీని యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. అయితే భారతదేశంలో మొత్తం 7 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి. అందులో అస్సాం రైఫిల్స్ మరియు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అదేవిధంగా ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ మరియు ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, దీంతో పాటుగా ఎస్ఎస్బి సహస్ర సింబల్. ఈ ఎస్ఎస్బి యొక్క డైరెక్టర్ జనరల్గా సంజయ్ సింఘాల్ నియామకం అనేది జరిగింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పురాతన కేంద్ర సాయుధ పోలీసు దళం అంటే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ ఏదంటే ఈ అస్సాం రైఫిల్స్. దీన్ని 1935వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇక సెకండ్ వన్ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఈ ఎన్టీపీసీ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా గుర్దీప్ సింగ్ నియామకం జరిగింది. ఈ ఎన్టీపీసీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1975లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కేంద్రం హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది.